9 టీవీ న్యూస్ కు స్వాగతం. 5వ నెల గర్భిణీ నుంచి కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము. 5వ నెల నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం. 10 రోజుల కిందట ఆమెకు కొద్దిగా ఆయాసం ఉంది అంటే ఆమెకు 5 రోజులకు గాను ట్రీట్మెంట్ ఇచ్చింది. 6వ రోజు రమ్మనింది. 6వ రోజు వచ్చాము కానీ ఇంకా మేడం తగ్గలేదు అంటే ఆమె మళ్ళీ ఇంటికాడి నుంచి నడుచుకుంటూ ఆటోకు కూడా వచ్చింది. ఇక్కడి నుంచి కూడా ఆమె హాస్పిటల్లో 10 నిమిషాలు కూర్చున్న తర్వాత ట్రీట్మెంట్ చేశారు. ట్రీట్మెంట్ చేసినప్పటికీ ఆమె ఏమంటుందంటే నిన్న ప్రెస్ మీట్ లో రేఖా మేడం గారు మాట్లాడినటువంటి వాయిస్ ఏమంటే ఆమె అనారోగ్యంతో వచ్చింది కాదు, ఆమె ఓన్లీ కొద్దిగా ఆయాసం ఉందని చెప్పినందుకు ఆమె 10 నిమిషాలు కూడా కూర్చుంది. ఆ సీసీ ఫుటేజ్ ని ఓపెన్ చేయమనండి. ఆమె ఎలా వచ్చిందో అందరు ప్రజలకు తెలుస్తుంది. ఇలాంటి నర్సులు వీళ్ళు ఓన్లీ ధనార్జన కొరకే చేస్తున్నారు తప్ప వీళ్ళు ప్రాణాలు బతికి చేయడానికి కాదు. ఈమెకు ఓన్లీ సిజరీన్లు చేయడం తెలుసు, డబ్బులు సంపాదించడం తెలుసు తప్ప ఈమెకు ఎవరికి న్యాయం చేయదు. ప్రజల ప్రాణాలతోనే గర్భవతులతోనే వాళ్ళతో ఉన్నటువంటి బిజినెస్ చేసుకోవడానికి ఈ రేఖా మేడము పూనుకుంటుంది. ఒక బీపీకి కానీ షుగర్ తో కానీ ఆయాసం కానీ ఆమె దగ్గరికి ఈ మూమెంట్ లేవని సిగ్గు లేకుండా ఒక సీనియర్ పార్టీ ముందు చెప్తుందంటే ఆమె ఎంత దుర్మార్గంగా మాట్లాడుతుందో, ఆమె హాస్పిటల్ ఎంత దుర్మార్గంగా నడుపుతున్నారో కానీ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ నుంచి కానీ ఎస్పీ కానీ కలెక్టర్ కానీ వెంటనే వీరిపైన చర్య తీసుకొని అక్రమంగా నడుపుతున్నారా లేదా ఎవరెవరికి కొంతమందికి వాటాలు ఉన్నాయని కూడా నాకు చెప్తా ఉన్నారు. ఏమి ఉందో దాన్ని మొత్తం దానిపైన విచారణ చేసి న్యాయ విచారణ చేసి ఈ హాస్పిటల్ సీజ్ చేయాలని నేను ఆమెకు ఒక్కడిస్తున్నాను. ఈమె చేసినటువంటి వైద్యం వల్లనే వికటించి చివరికి డ్రామా చేసి ఈమెనే అంబులెన్స్ తెప్పించింది. దానికి ప్రత్యేక సాక్షి మా భార్యనే. ఆమె పక్కన ఉంది. ఆమెకు ట్రీట్మెంట్ లోపల పిలుచుకోకుండా ట్రీట్మెంట్ చేపించి వీళ్ళందరూ ఏం చేశారంటే డ్రామా ఆడి చివరి స్టేజ్ లో అంబులెన్స్ లో ఎక్కించినప్పుడు కూడా అనస్థియా డాక్టర్ కూడా నేను చెప్పాను, సార్ కాలు చల్లగా ఉంది, ఇది ఏమో పేషెంట్ పోయినట్టు ఉంది, నాకు డౌట్ అంటే లేదండి మీరు మనోజ్ ఆసుపత్రి ఆధారపోతే ఖచ్చితంగా పిల్లలకు ట్రీట్మెంట్ జరుగుతుంది, అమ్మాయి సేఫ్ అవుతుంది, మీరు సేఫ్ అవుతారు అని ఆయన చెప్పారు అనస్థియా. నేను కూడా గతంలో ప్రాక్టీసర్ని, లేదు సార్ నాకు డౌట్ గానే ఉంది, ఈమెకు శ్వాస ఆడడం లేదు అని కూడా నేను చెప్పాను. కానీ ఈమె మన డాక్టర్ మనోజ్ కుమార్ ఇద్దరు కలిసి గుమ్మక్కయి వాళ్ళకి ఆదోని హాస్పిటల్ కు ఫోన్ చేశారు. ఆదోని హాస్పిటల్ అంబులెన్స్ దిగిన వెంటనే వాళ్ళు ఊరికే స్ట్రక్చర్ లోపల తీసుకుని వెళ్ళిపోయి ఆల్రెడీ డెడ్ అని చెప్పారు. అంటే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. స్కానింగ్ ఉంది, స్కానింగ్ లో కూడా 0 చూపెట్టాడు, ఏమీ లేదు అని. అంటే వీళ్ళంతా గుమ్మక్కయి వీళ్ళు ఇక్కడ చనిపోయిందని తెలిసి కూడా ఎవరు కీర్తి మా రేఖా నర్సింగ్ హోమ్ ఆమె ప్లస్ మనోజ్ కుమార్ ఇద్దరు డ్రామాలు ఆడి మమ్మల్ని మా బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి. ఆమెకి ఇప్పుడు కలుపుపోతని ఎవరు తీరుస్తారని వచ్చేవాళ్ళము. ఎందుకంటే పెద్దలు చెప్పిన గర్భిణిని ఎవరు కానీ స్థూల గర్భిణి ఎవరు పైకి తీసుకోపోరాదు అన్నందుకే నిన్న రాలేదు. మేము కార్యక్రమాలు చేశాము కానీ సగమంగా సీసీ ఫుటేజ్ చూపించి సమగ్ర విచారణ చేపించి నర్సింగ్ పైన ఆమె పైన కేసు కట్టి ఆమెను వెంటనే అరెస్ట్ చేయాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. మా విధంలో కానీ పేషెంట్ ఆమె ట్రీట్మెంట్ లో వైఫల్యమే, ఆమె పేషెంట్లు తప్ప ఆమెకు డబ్బు తప్ప జనాల పైన అపేక్ష లేదు. ఉన్న వాళ్ళు గర్భిణీలు కూడా మీరు అందరూ డిశ్చార్జ్ అయ్యి వేరే హాస్పిటల్ పోవాల్సిందిగా మీ ప్రాణాలతో కూడా చెలగాట మారుతుంది. మీరందరూ గర్భిణీలు కూడా వెళ్ళిపోవాలని నేను సభాముఖంగా విన్నపం చేస్తున్నాను.